లాస్య నందితను మృత్యువు వెంటాడింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి ఆమె వరుస ప్రమాదాల బారిన పడ్డారు. అసలు సాయన్న మృతి ఆ కుటుంబానికి తీరని విషాదం. అనారోగ్య కారణాలతో గతేడాది ఫిబ్రవరి 19న సాయన్న చనిపోయారు. ఏడాది తిరిగేసరికి సరిగ్గా అదే ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత చనిపోవడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. సాయన్న మృతి తర్వాత లాస్య నందితను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. లాస్య నందిత ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి ఆమెను ప్రమాదాలు వెన్నాడాయి. గతేడాది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే డిసెంబర్ 24న లాస్య నందిత లిఫ్ట్లో చిక్కుకుపోయారు. 3 గంటల పాటు ఆమె లిఫ్ట్లోనే ఉండిపోయారు. చివరకు సహాయ సిబ్బంది లిఫ్ట్ బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. సరిగ్గా 10 రోజుల క్రితం కూడా ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 13న కేసీఆర్ నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు లాస్య నందిత హాజరయ్యారు. ఆ సభ ముగించుకొని తిరిగి వస్తుండగా లాస్య నందిత కారు నార్కట్పల్లి దగ్గర ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఓ హోంగార్డు మృతి చెందాడు. లాస్య నందిత తలకు గాయమైంది. ఆ ప్రమాదంపై ఆమె ట్వీట్ కూడా చేశారు. కారు ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. సరిగ్గా 10 రోజులకే ఆమె ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్పై మళ్లీ ప్రమాదానికి గురైంది. రోడ్డు ప్రమాదం లాస్య నందితను బలి తీసుకుంది.